హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చీరాల దగ్గరలో ఈపురపాలెం అనే గ్రామంకి వెళ్ళాం. అక్కడ ఈ పరికరాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే దీన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దీన్ని లడ్డీ అంటారన్నమాట. ఇది దేనికి ఉపయోగిస్తారంటే నూలు నేస్తారు కదా, దానికంటే ముందు ఈ ముడి పరికరాల నుంచి నూలుని పుండలుగా ఎలా తయారు చేస్తారో అనేది ఈ లడ్డీల మీద నేను చూశాను. అంటే ఇక్కడ చూడండి, కిందన ఇది ఫైబర్ ముడి భాగం అన్నమాట, అంటే రా మెటీరియల్. దీన్ని ఏం చేస్తారంటే ఈ పెద్ద పెద్ద చక్రాటనం ఉన్నాయి చూసారా, దీనికి చుడతారు. చుట్టి దాని నుంచి ఈ నూలుని పుండలు పుండలుగా తయారు చేస్తారనమాట. ఇది చూడండి, పుండలు తిరుగుతున్నాయి చూసారా, దాన్ని దార పుండలుగా తయారు చేస్తారు. ఆ తర్వాత నూలు నేసే ప్రక్రియ అది స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంకా కూడా ఇటువంటి సాంప్రదాయమైన యంత్రాల మీద పనిచేస్తున్నారంటే, ఒకటి వాళ్ళకి దీని మీద మక్కువైనా ఉండాలి, లేదంటే కొత్త టెక్నాలజీతో వచ్చిన మిషన్లను కొనుక్కునే ఆర్థిక స్తోమత లేకపోయినా ఉండొచ్చు. నేను అనుకోవడం ఏంటంటే, ఒకవేళ ఆర్థిక స్తోమత లేకపోతే ప్రభుత్వం వీళ్ళకి తగిన ఆర్థిక స్తోమత మరియు ట్రైనింగ్ కల్పించి వారి జీవనోపాధిని మరింత మెరుగుపరిస్తే వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది.